13 పుస్తకం. అధ్యాసనామ ఆదర్శం తగ్గుతుంది. ఇది కాక బ్రహ్మ జిజ్ఞాసకి వెళ్ళిపోయాము. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇది అవోచామా. అది ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇది అవోచామా. తద్యథా పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వేతి బాహ్య ధర్మాన్ ఆత్మని అధ్యస్యతి తథా దేహధర్మం. కాబట్టి ఇది అధ్యాస లక్షణం అన్నమాట. అధ్యాస అంటే ఏంటి అనే విషయంగా చెప్పారు. అధ్యాస నామ ఇతరేతర ధర్మాధ్యాస. ఇతరేతర ధర్మాధ్యాస ఇది అధ్యాస అన్నమాట. కాబట్టి ఒకదాని ధర్మాలు ఒకదాని మీద ఆరోపించుకొని విపరీత జ్ఞానాన్ని కలిగి ఉండడమే అధ్యాస లక్షణం. అందుకని వాళ్ళు అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పారు. అతస్మిన్ తద్బుద్ధి, ఏది కాదో దాని యందు దాని బుద్ధి, ఆ బుద్ధి. ఏది కాని దాని యందు ఆ బుద్ధి. ఏది కాదు అనగానే ఏది వెండి కాదో దాని యందు వెండి బుద్ధి, ఏది వెండి కాదో దాని యందు వెండి బుద్ధి. దేని యందు ఆ బుద్ధి కలిగి ఉండడమే తస్మిన్ తద్బుద్ధి. తస్మిన్ తద్బుద్ధి జ్ఞానం, అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అజ్ఞానం. ఈ మాట మేము పూర్వమే చెప్పాము. మంచి మాట ఇది. అది ఎలాగా అంటారా అని చెప్పేసి, తద్యథ ఏ ప్రకారంగా అంటే పుత్ర భార్యాదిషు సకలేషు వికలేషు, వికలేషు సకలేషు, పుత్ర భార్యాదిషు ఆదిపదం చేత అన్ని పుత్రులు భార్యలు వీళ్ళందరూ ఆదిపదం చేత, మిత్రులు నమ్మకస్తులు వాళ్ళు వీళ్ళు వాటి ఏందనమాట. ఆ రకమైనటువంటి మనకి ఒక అధ్యాస జ్ఞానం కలిగిపోతుందన్నమాట. విపరీత భావన, విపరీత జ్ఞానం కలుగుతుంది. వీళ్ళు నా వాళ్లే, నాకు మంచి చేసేవాళ్లే, శ్రేయస్సును కోరేవాళ్లే అనిపిస్తుంది. అసలు నిజంగా శ్రేయస్సును కోరే వాళ్ళనే వదిలేసుకుంటాం మనం. శ్రేయస్సుని కలిగించే వాళ్ళనే వదిలేసుకుంటాం. మనకి వీళ్ళు శ్రేయస్సుకి ఆటంకంగా ఉండే వాళ్ళని మనం శ్రేయస్సుగా భావిస్తుంటాం. ఇప్పుడు లోకంలో జరిగేది అదే కదా. సరైన మిత్రుడు తెలియదు, సరైన మిత్రుడు ఎవరో తెలియదు. అలాగా ఎవరు మనకి సహృదయులు ఎవరో తెలియదు. ఇట్లాగా పడిపోతుంటాం. అట్లాగా ఏది సరైన విషయము అది తెలియదు. భగవంతుడు ఎవరు సరైన అర్థం చెప్పువారు, సరే భగవంతుడు ఎవరు అనేది కూడా స్పష్టత లేదు. అనేక విషయాల్లో అంతే. అసలు మన మనసునే మనం నమ్ము. ఒక్కొక్కసారి మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా మనం దాన్ని కూడా పట్టించుకోకుండా విపరీతమైన ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాం మన మనసులోనే, అంతఃకరణలోనే. ఇదంతా అధ్యాసకు సంబంధించిందే.
లోపల గాని బాహ్యంగా స్థూలంగా గాని అధ్యాస విషయాలే ఉన్నాయన్నమాట ప్రపంచం అంతా. ఒక్కోసారి మంచి ఆలోచన పుడితే దాన్ని ఎగరగొట్టేస్తుంటాం, అదేముందిలే ఇది పెద్ద విషయం కాదని, అదే అధ్యాసే. ఒక్కోసారి చెడ్డ ఆలోచనలు పుట్టేటప్పుడు విపరీతమైన ఆలోచన, దాన్ని నమ్ముతుంటాం, దాన్ని ఒప్పుకుంటాం, ఇదే బాగుంది అని దాన్ని సమర్థించేస్తాం, అక్కడ పోతాం. దాని యొక్క విపరీతము మనకి చాలా హాని చేస్తుంది. అందుకని అధ్యాస అనగానే ఆ విపరీత జ్ఞానము ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ పుత్ర భార్యాదిషు, పుత్రుడు యందు, భార్య యందు, బంధువులు యందు, మిత్రులు, శత్రువులు వాళ్ళ యందు వికలేషు, వాళ్ళు విపరీతంగా ఉన్నప్పుడు, సకలేషు వాళ్ళు బాగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు అన్నమాట. వికలేషు సకలేషు, వాళ్ళు బాగా ఉండడం, వాళ్ళు విపరీతంగా ఉండడం, అట్లాగనమాట. వికలేషు సకలేషు. వాటి యందు వాళ్ళు బాగా ఉన్నారనుకోండి, నేను బాగా ఉన్నాం అనుకుంటాను. వాళ్ళు బాగా లేదనుకోండి, మా పని కూడా అలాగే ఉంది, మాకు చాలా బాధగా ఉంది, మేము బాగా లేని వాళ్ళమే, దుఃఖితులు, బాధతో ఉన్నవాళ్ళం అనేస్తారు. కాబట్టి వికలేష సకలేష అనేది అవన్నీ కూడా బాహ్య ధర్మాలే, బయట ధర్మాలే. ఇల్లు బాగా లేదనుకోండి, మనకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇల్లు బాగాలేదు. కొన్ని వస్తువులు మనం చూస్తూ అది మురికాలం అనుకోండి, మనకేదో చిరాగ్గా ఉంటుంది, ఏదో మన లోపల ప్రవహించినట్టు, బయట కదా అది చూడలేము. ఆ టైపే మనుషుల మీద కూడా వస్తువుల మీద పెట్టుకుంటాం అన్నట్టు. కాబట్టి మనం ఇప్పుడు మనసు స్థిరంగా ఉన్నదంటే కూడా నమ్మలేం. ఈ స్థిరత్వము ఇంట్లో పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి, అంతే కదా. అంటే మీ ఎందుండే స్థిరత్వము, మీ ఎందుండేటువంటి తృప్తి, సుఖము, అవన్నీ మీ సొంతం కాదేమో, ఇవి బాడుగువే, అద్దెకి తీసుకున్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నారు, అందుకని నేను ఆరోగ్యంగా ఉండవు. ఎందుకు సంతోషంగా ఉంటున్నారు, మీరు ప్రసన్నంగా కనిపిస్తున్నారే, ముఖం ఏమిటి అలాగా మెరిసిపోతుంది అనుకుంటే, మా వారు బాగున్నారు, మా పిల్లలు బాగున్నారు, మా ఇంట్లో అన్ని పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి, ఇదా అంటే అది మీ సొంత ఆరోగ్యం కాదనమాట, మీ స్వస్థత కాదు, అది మీ సొంతమైనది కాదు, అది బాడుగు తీసుకుని అట్లా ఉందనమాట. అంటే యథార్థమే లేదు మన దగ్గర, యథార్థ స్థితి అనుకోండి అది లేదు మన దగ్గర. అన్ని దగ్గర తీసుకొచ్చుకున్నది, ఆరోపణ చేసుకున్నవి, బయట ధర్మాన్ని తీసుకొచ్చి అప్లై చేసుకొని అది బాగా ఉంది కాబట్టి నేను బాగా, అంటే అది చాలా ఆశ్చర్యం. డాక్టర్ గారి మందులు కూడా పనిచేయమన్నమాట. ఎందుకని వాడు కూడా వేసి 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 చిరాకు పడి ఉంటాడు. ఏమమ్మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదా అని అడగవలసిన స్థితి, ఇంట్లో పరిస్థితులు బాగాలేదా చూసారా. అట్లా ఆ సినిమాలో చూపిస్తారు కదా, వాడెవరో శంకర్ ఏంటిది MBBS ఆ టైపు, వాడు నవ్విస్తాడు, ఆరోగ్యం వచ్చేస్తాడు. ఇట్లాగా ఇవన్నీ అధ్యాసాలన్నమాట. అధ్యాస లేనిది ఏమిటి? తనకు తానుగా ఉండటం, తనలో తాను ఉండడం, తానే ఉండిపోవడం అనమాట. ఇప్పుడు బంగారంగా మెరియాలి, అంతేగాని మెరుగు పెడితే కాదు, అది అధ్యాస ఎక్కువ. అలా ముద్దుపు చెప్ప ఊరికే మెరిసిపోతే ఏం లాభం? వెండి అనిపించేసుకుంటుందా, వెండి అయిపోద్దా? తప్ప అభిప్రాయం. అలాగా మనం కూడా ఈ వికలేష సకలేష అనేది పక్కకు పెట్టేసేసి అది ఉన్నదన్నట్టుగా దాని ఉంటే అది తస్మిన్ తద్బుద్ధి అవుతుంది.
ఆ వికలేష సకలేష అనేది వాళ్ళు బాగా ఉంటే మేము బాగా ఉన్నట్టు, వాళ్ళు బాగా లేకపోతే మా పరిస్థితులు కూడా అలాగే అన్నట్టు ఉంటే అంటే మన అంతఃకరణం అంతా ఎంత లింకో చూడండి. వైర్లు కనెక్షన్లతో అవి ఎలా పనిచేస్తాయో, షాక్ కొడతాయో, అలా మన కనెక్షన్ లేకుండా మొబైల్ లాగా ఇప్పుడు సెల్ ఫోన్లు అంతా ఏంటి అట్లాగా ఒక నెట్వర్క్ మీద ఆధారపడి ఇవన్నీ ఫోన్లు అన్ని పనిచేసినట్టుగానే మనకు కూడా నెట్వర్క్ ఒకటి ఉంది. ఎక్కడో డిష్ కనెక్షన్ పెద్ద ఎక్కడో 4Gలో పెట్టున్నారనమాట. అది భార్య పిల్లలు. ఆ భార్య పిల్లల నెట్వర్క్ బాగా పనిచేస్తుంటే మనం మొబైల్లో బాగానే ఉంటుంది, సిగ్నల్స్ బాగానే వస్తుంది. ఇది అధ్యాస అయ్యా, ఇది నువ్వుగా ఉంటావు లేదు. అందువల్ల నేను నమ్మేదానికి వీల్లేదు కదా. అప్పుడు మనం అంతఃకరణం ఇప్పుడు భలే ప్రసన్నంగా ఉందంటే అది నిజంగా అది నమ్మేదానికి వీల్లేదు. ఎందుకని నీ భార్య పిల్లలు బాగా ఉన్నారు కనుక నువ్వు అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే, చంద్రమండలంలో ఉన్నా నువ్వు హాయిగా ఉన్నావు. కానీ నెట్వర్క్ దాన్ని ఏదన్నా రిపేర్ అయితే ఇంకెక్కడన్నా అయిపోయి అది అనమాట. వాళ్ళు సకలేష్ వికలేష్కి అర్థం అభ్యాసం. అందుకని ప్రస్తుతం సంసారంలో ఎంతమంది జనాలు ఉన్నారో వాళ్ళందరి స్వభావాలు ఇంతే. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని కనిపిస్తున్నారు, ఉంటున్నారు అని. ఇంత బాహ్య ధర్మాలు ఎక్కడ ఆరోపణ చేసుకున్నాం? మన ఎందు ఆరోపణ చేసుకొని వాళ్ళని బట్టి మనం ఉంటున్నాం. వాళ్ళు బాగా ఉంటే మనం బాగా ఉన్నాం. అది నిజమేలా అవుద్ది, సత్యమేలా అవుద్ది, నిత్యమేలా అవుద్ది, సొంతమేలా అవుద్ది కాదు. అది బాగా పరిశీలన చేయవలసిన విషయం అన్నమాట. ఇది ఒక రకమైన తక్కువ అభిప్రాయం, తప్పు తెలివి అనమాట. చూసారు? అందుకని ఎప్పుడైనా సరే మీరు మీ అంతఃకరణాన్ని, మీ గుణాన్ని, మీ స్వభావాన్ని, మీ చేష్టల్ని నమ్మరాదని తెలిసిపోతుంది. నమ్మనే నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను అంటే కూడా ఇది నిజం కాదు అని. నిజమో కాదు. ఏమిటండి అలా ఉంటారు? హాయిగా ఉన్నాను కదా అంటే నిజం కాదు, నమ్మం. ఎందుకు నమ్మం? వేరే వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి, శుభ్రంగా తిని తాగి వాళ్ళకి ఏమి లోటు లేకుండా ఉన్నారు కాబట్టి నువ్వు బాగున్నావు. ఇప్పుడు వాళ్ళది ఏమైనా వ్యవహారం చెడింది అనుకోండి, నువ్వు అలా ఉండు. అప్పుడు ఇంక నమ్మేదేముంది? యథార్థం అది. అందుకని మన అంతఃకరణం మనం నమ్మేటట్టుగా లేదు. మన సొంతం కాదు అది. మన అంతఃకరణం మనకు సొంతం కాదు. అది ఇట్లా అయ్యింది కాబట్టి, అధ్యాసకులోనూ అయ్యింది కాబట్టి ఆ స్ఫటికం దాని పక్కన ఏ పుష్పం పెడితే ఆ రంగం కనిపించేటట్టుగా మన అంతఃకరణం కూడా అలాగే చూపిస్తుంది. వాళ్ళని బట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంతఃకరణం అధ్యాసకు లోనయ్యే ఉంది. మన స్వభావం, మన గుణము, మన ప్రవృత్తి అంతా కూడా అధ్యాసకు లోనయ్యే ఉంది. అది ఎవడైనా సరే నేను స్థిమితంగా ఉన్నా, స్థిరంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, తృప్తిగా ఉన్నానంటే నమ్మశక్యంగా అని మాట. అధ్యాసకు లోను కాకుండా నువ్వు చెప్తా, అది పర్మనెంట్ మాట. అది వివేకం అంట. వివేకం ఉందా నీకు? అందుకని ఎవ్వరు ఏది చెప్పినా సరే, ఒకవేళ నేనే అనుకోండి అట్లా చెప్తే నమ్మే పని కాదు. తృప్తిగా ఉన్నా, సుఖంగా ఉన్నానంటే ఏ భాష వాడాలా చెప్పినా నేను సొంతంగా కృషి చేసుకున్నాను అనుకోండి, శాస్త్రం ద్వారా, పెద్దల ద్వారా, అనుభవం ద్వారా కృషి చేసుకున్నమాట. వివేకంతో ఉంటున్నానండి అని చెప్పండి. ఏమన్నాలే? మంచిది, ఆయుధం ఉంది నీ దగ్గర, పర్మనెంట్ ఆయుధం. ఏ క్షణాన్ని ఏమొచ్చినా సరే వివేకంతో దాన్ని నేను తీసివేయడమో కలుపుకోవడమో చేస్తుంటా.
అది పెట్టుకొని ఉన్నారు, కుశలం అంటాం మరి. ఆ మాట అనండి ఎప్పుడైనా, వివేకంతోనే ఉన్నామండి. ఎప్పుడు మేము ఆ ప్రకారంగా సాక్షి మాత్రమే ఉన్నామండి అంటే బెటర్. బాగా ఉన్నామండి, హాయిగా ఉన్నామండి, ఆనందంగా ఉన్నామంటే అధ్యాస మాట. అధ్యాస మాటలు అవన్నీ, అది నమ్మశక్యం కానిది. వివేకంగా ఉన్నారనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు కూడా చేయవలసింది అదే. ఈ దుఃఖం బాహ్య ధర్మాలతో కూడుకుందిలేండి అని చెప్పేయచ్చు మీరు. ఈ దుఃఖాన్ని నేను పోషించా, ఈ దుఃఖం నేను అంటించుకున్నా అని చెప్పవచ్చు. చూసారా, సంసారాలు అలా అంటారా? అన్నరే. వాళ్ళకి అసఖ్యమైన మాటలు అవన్నీ. వాళ్ళు ఇంకొకరికి దాసులైపోవచ్చు, బానిసలైపోవచ్చు. నన్ను ఎవరు కాపాడతారు? ఈ మాట వివేకంతోనే ఉంటున్నామండి, జాగ్రత్తగానే నిగ్రహంగానే ఉంటున్నామండి అంటే మీకు ఆల్రెడీ మీ చేతిలో ఆ రకమైనటువంటి ఆయుధం ఉంది, ఉపాయం ఉంది తప్పించుకునేమో. ఆ మాట చెప్పండి. జనాలు ఆ మాట చెప్పలేరులే. కాబట్టి పుత్ర భార్యాదిషు పెద్ద డేంజరస్ వాళ్ళు వీళ్ళందరూ. ఎవరా మరి కంఠం మీద పెట్టే ఉంటారు, అదనైన కట్టేది కంఠం మీద పెట్టే ఉంటారు, ఇలా పెట్టుకొని ఉంటాం వీళ్ళని. వాళ్ళకి ఏం జరిగినా సరే మనకు ఆపదలు వచ్చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నెట్వర్క్ మీదనే పనిచేస్తూ ఉంటాం అన్నమాట. మన మొబైల్ ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అప్పుడు ఏం సంతోషాన్ని ఇచ్చారు, ఏం నిత్యాన్ని ఇచ్చారు, తృప్తిని ఏమిచ్చారు వాళ్ళు. అందుకనే ఈశ్వరాత్రయం అనేది చాలా పదునైనటువంటి విషయం, బలమైన విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే దాని మీద బతుకుతా ఉన్నారు జనాలందరూ. అందుకని ఆ మాటలు ఏదైనా విపరీతంగా విన్నామంటే మన చెవులు గండ్లు పడిపోతాయి అంటారు కదా, అట్లా అయిపోతాయి ఒక్కసారిగా. అందుకని ఆ వివేకం ఉన్నదనుకోండి, నిదానిస్తాం, నిగ్రహంతో సమాధాన చిత్తంతో వ్యవహరిస్తాం అన్నమాట. అంటే ఆ వివేకం ఒక్కటి అధ్యాసని ఛేదించగలిగేది అనమాట. అధ్యాసన అలా ఆపుతుంది. అధ్యాస ఎలా వస్తుంది? సునామీ కన్నా ఎక్కువగా వస్తుంది, పవర్ ఆపుతుంది. తొందరపడొద్దు, అలాగా ఆలోచించాలి. ఏదైనా సరే ఏమిటని తెలుసుకోవాలి. అదనమాట భార్యాపుత్రాదులు యందు వికలేషు సకలేషు. దానికి ఆన్సర్ అహమేవ వికల సకలో వేది. నేనే వికలుణ్ణి, నేనే సకలుణ్ణి అని బాహ్య ధర్మాలని ఆత్మయందు అధ్యసించుకొని పెట్టుకొని ఉన్నాడనమాట. నేనే వికలుణ్ణి, నేనే ఈ విధంగా సకలుణ్ణి అనమాట. నేనే ఇట్లాగ అయిపోయాను, నేనే ఇలాగా బాగా ఉన్నాను. నేను బాగాలేదు, నేను బాగా ఉన్నా. దాని వెనకాల చాలా ఉన్నాయి కదా. నేను బాగా ఉన్నాను, నేను బాగా లేదు. బాగా లేదు అనుకునేదానికి నాకు దుఃఖం వచ్చింది, బాధలు వచ్చింది, కష్టాలు వచ్చింది, గుండెపోటు వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నా జీవితం నాశనం అయిపోయింది. అట్లా బాగా ఉన్నాను అనేదానికి నాకు ఆరోగ్యంగానే ఉంది, ఇంద్రియాలు బాగా ఉన్నాయి, మనసు బాగా ఉంది, అట్లాగా అన్నమాట. నాకు ధనధాన్యాలు ఉన్నాయి, కలిసి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనమాట. అంతా వాళ్ళ వల్లే. ఇలాగ వాళ్ళని ఆరోపించుకొని నేను ఐశ్వర్యవంతుడిని, వాడిని, వీడిని, విద్వానుని, అట్లాగా ఇలాగా అయిపోయాను అనమాట. వాళ్ళని ఆరోపించుకోవడం బట్టి. మాహి ధర్మాన్ ఆత్మని అధ్యక్షి. ఆదిపదం చేత అన్ని తీసుకోవాలి మీకు. ఏవేవే భార్య, పుత్రులు, విషయాలు, ధనధాన్యాలు అన్నీ తీసుకోవాలి. భార్య, పుత్రులు ఒకదానికొకటి లింక్ ఉంటుంది. అది ఎందుకంటే బంగారాన్ని ముట్టుకున్నా సరే భార్య బిడ్డలు గుర్తొస్తారు, భార్య బిడ్డలను పట్టుకున్నా సరే బంగారం గుర్తొస్తుంది. లింక్ అనమాట, చైన్. అందుకని భార్య బిడ్డలను టచ్ చేశారనుకోండి, మీకు డబ్బు కావాలి కదా, అది ఉంటుంది. డబ్బును ముట్టుకున్నారనుకోండి భార్య బిడ్డలు గుర్తొస్తారు. ఒకదానికొకటి అలా చైన్ లాగా. ఇంకా ఆది అని వాడారు.
ఈ వీటిలో ఏదైనా సరే ఎంత కూడా వికారం చేస్తే వీడికి వచ్చేస్తుంది మొత్తం. అట్లాగా అంతఃకరణము, ఇంద్రియాలు, ప్రాణము స్వాధీనం లేకుండా పోతుంది. అదనమాట, అంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. కాబట్టి అధ్యస్థితి తథా సరే, ఈ అధ్యాసం ఉందా లేదా లోకంలో? అందరికి ఉందా లేదా? గమనించటం తక్కువ. ఇది వేదాంతానికి వస్తేనే ఇవన్నీ ఇప్పేది, ఇంకెక్కడా అసలు మీకు చోటు కనిపించదు, ఎక్కడా కనిపించదు. ఒక వేదాంతంలోనే ఇవన్నీ బయటికి తీసుకొస్తారు. దేహధర్మ చూసారు, ఇవన్నీ కూడా భార్య బిడ్డల మీద ఉండేది ఒక బాక్యమే భావన. అదంతా వాళ్ళ మీద పెట్టుకున్న భావనలు అనమాట. మోహము, మమకారము, రాగము, ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇష్టము, అయిష్టము. ఇప్పుడు దేహధర్మాన్ని చూపిస్తున్నాము. దేహాభ్యాసం ఇవన్నీ కలిపి ఒక గుట్టగా పోసి భావన పెట్టుకొని ఉన్నాం ఒకటి. ఇప్పుడేమో ఒకటి చూపిస్తారు దేహధర్మం. ఈ దేహధర్మాలు ఎలా ఉన్నాయి అంటే చెప్తున్నాను అనమాట. స్థూలోహం, కుశోహం, గౌరోహం, తిష్టామి, గచ్చామి, లంఘయామి చైతి. చూస్తే ఎంత బాగున్నాయి, దాని వెనకాల ఎంత గుర్తుందో చెప్పండి. స్థూలోహం, నేను స్థూలంగా ఉన్నాను. ఇది పెద్ద సమస్య. ప్యాకేజీలు ఉన్నాయి దీనికి. దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరు సిస్టర్స్ అను భలే సంపాదన, పెద్ద పెద్ద బిల్డింగ్, సెంట్రల్ ఏసీ, స్థూలాన్ని తగ్గించేదని. అర్థమైందా? ఏ రాజ్యంలో స్థూలమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెన్షన్లు సహా ఇవ్వబడను అంటే అనుకుపోతుంది. ఎందుకని రాజుగారు లావుగా ఉన్నారు కాబట్టి అందరు లావుగా అయిపోవాలి అని ప్రకటించేసినట్టు అనుకోండి. రాజుగారు ఆ దెబ్బకి అయిపోవాలి. వాళ్ళకి అన్ని ఫ్రీయే, ఎక్కడ పడితే అంటే అనుసిపోద్ది దెబ్బకి. అది అభిమానమే. ఈ మధ్యలో కాస్త అందరూ మూగమ్ముడిగా మాసుగా చేరి స్థూలంగా ఉండేవాళ్ళంటే మాకు బాగా ఉండటం లేదని నిర్ణయం చేశారు కాబట్టి అనుసు ముట్టుకొచ్చు. ప్యాంటు పుట్టరారు. ఇదివరకు సన్నగా ఉండేవాళ్ళు పిల్లనిచ్చేవారు కాదు. అవే అంటే అస్పంజరలాగా లావుగా ఉండాలి. ఇప్పుడు సన్నగా ఉండాలి. ఎందుకంటే ఆ డ్యాన్సులకు పనికి వస్తారని. కాబట్టి స్థూలోహం, దేహాధ్యాస ఇదంత పెద్ద విషయం కాదు. కాబట్టి నేను స్థూలంగా ఉన్నాను. దేహధర్మాన్ని మనం ఆత్మీయం చేసుకొని, ఈ ఆత్మీయం చేసుకోవడం అంటే సరాసరి వేసుకోలేం కదా. అంతఃకరణంలో అధ్యాస జరగాలి ముందు, అహంకార అధ్యాస ముందే. ఎక్కడ జరగాలి? అంతఃకరణ చిదాభాసుడుగా అవ్వాలి. ఆ చిదాభాసుడి మీద వెయ్యాలి. ముందు అంతఃకరణంలో ప్రకాశము, ఆ ప్రకాశం పైన ఈ ధర్మం. ఎట్లాగా అంటే మనం అద్దం ముందు నిలబడాలి, అద్దంలో గోచరం అవ్వాలి. ఆ గోచరం అయ్యేదాన్ని మనం తిట్టాలి. నీ ముఖం చూడు ఎలా ఉందని. ఎవరిని? అద్దంలో కూర్చోండి. అద్దం ముందు నిలబడి నీ ముఖం అంటే ఇలా ఉంది, చిచి నేను చూడలేకపోతున్నా, అసలు నువ్వేమిటి అని మనం అనుకుంటాం కదా అద్దం ముందు. అట్లాగా అంతఃకరణలో నిలబడి ఆత్మని తిట్టడం. అంతఃకరణానికి సాక్షిగా ఉండే ఆత్మని మనం దాన్ని తిట్టాలి అంటే, మనం దాన్ని వాడుకోవాలి అంటే ఆత్మని అంతఃకరణలో దించాలి, అద్దంలో దించినట్టు. అప్పుడు మనకి క్యాచ్ అవుతుంది. ఎవరో ఆకాశం వల్లే సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్యము అంతఃకరణంలో ప్రతిష్ఠితం చేసే, మనము అధ్యాసకి లోన్ చేసే, ఆభాస చేసే మనం వాడుకుంటాం అన్నమాట. లేకపోతే పరమాత్మ ప్రత్యక్షం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా స్థూలోహం అనేటువంటిది, ఆ తర్వాతే అంతఃకరణ ఆభాసను పట్టుకొని స్థూల దేహానికి ముడిపెట్టి మనం అహం స్థూలోహం అంట.
లేకపోతే అన్నాం సరాసరి ఆత్మ చైతన్యం శుద్ధ చైతన్యం వైపు మనం వెళ్ళలేము. స్థూలోహం, ఆ స్థూలోహం అనే దాన్ని పట్టుకొనే కృషత్వాదుల్ని ఆరోపించేదానికి అవకాశాలు ఉన్నాయి. కృషత్వాదం అంటే శిథిలమైపోవడం, కులిపోవడం, ఎండిపోవడం, ఇట్లాగా ఈ ధర్మాలు దేహ ధర్మాలను ఆరోపించవచ్చు. అందువల్ల నేను కృషోహం కృషించిపోతున్నాను. సరిగా అన్న ఆహారాలు అట్లాగా ఎయిడ్స్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. కృషోహం చూసారా? కాబట్టి స్థూలంగా ఉన్న వాళ్ళని చివరికి మీడియంగా పెట్టాలి. కానీ ఎవరైనా సరే, ఎవరు ఈ ఒబిసిటీ వాళ్ళందరూ ఈ స్థాయికి తీసుకురా వస్తే మళ్ళీ ఏమైపోద్ది? మీ ప్యాకేజీలో చేరిన తర్వాత కృషించిపోతున్నానన్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా మీడియంగానే చేయాలి. పూర్తిగా అస్థిపంజరం చేసి వదిలిపెట్టరు కదా. చేశారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? ఇదేదో కవేలాగా పంపించినట్టు అయిపోయింది. అందుకని మీడియంగానే చేయాలి. అంటే వాళ్ళకు కూడా స్థూలం ఇష్టం అన్నమాట. శరీరంలో కన్నగడ్డ ఉండడం ఇష్టం. అట్లా కొంత భాగమే వాళ్ళు రిమూవ్ చేయగలుగుతారు, చెయ్యాలి. కాబట్టి కృషోహం అనేటువంటిది కూడా దేహ లక్ష్యమే. నేను కృషించిపోతున్నానని, అది బాహ్య ధర్మాలే, దేహ ధర్మాలే. ఇది ఎక్కడ వేసుకున్నాము? ఆత్మయందే వేసుకున్నాము. సూక్ష్మమైనటువంటి సాక్షి స్వరూపమైన శుద్ధ చైతన్యము దానిని అంతఃకరణలో అధ్యసించుకొని, ఆ అంతఃకరణ అధ్యాసను పట్టుకొని దేహేంద్రియాలకు ముడిపెట్టి నేను స్థూలంగా ఉన్నాను, నేను కృషిస్తున్నాను అనవలసి వచ్చిందనమాట. గౌరవం ఇప్పుడు దేహము, ఇప్పుడు అంతఃకరణము, అంతఃకరణం నుండి దేహము, దేహానికి పట్టినటువంటి శిథిలము, దాంతో పాటే రంగు రూపాలు. రంగు నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, అది కూడా చర్మధర్మం. కండ ఒకటి ఉండాలి, కండ మీద ఒక చర్మం ఉండాలి, ఆ చర్మానికి ఒక రంగు ఉండాలి. ఇవన్నీ కలిపి అంతఃకరణలో అధ్యాస జరిగి ఉండాలి. అప్పుడే నేను నన్ను ఎర్రగా ఉన్నాను. గౌరహ అంటే ఎర్రగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను అని. ఇది కూడా మనసుకి సకలము వికలం. ఎరుపుగా లేదనుకోండి, నల్లగా ఉన్నా అంటే వికలమని, బాగా ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను అంటే సకలమని, అది మనిషి అధ్యాత్మలోనే మాట్లాడతాడు అన్నమాట. అది కూడా మనుషులకి ఎంత ఇదిగా ఉంటుందో, బాధగా ఉంటుంది. ఈ రంగు రూపాల్లో తేడా వచ్చిన సార్. తిష్టామి, నేను నిలబడ్డాను. దేహధర్మాలు లేదు, కాళ్ళు, శరీరం అన్నీ ఉండాలి, అప్పుడు నిలబడగలుగుతాడు. నిలబడి అనుకోండి పడిపోయింటాడు. అందువల్ల తిష్టామి అంటే వాడి శరీరము ఉండాలి, ప్రాణం ఉండాలి, క్రియాశక్తి బాగా ఉండాలి, అంతఃకరణం ఉండాలి, ఇవన్నీ కూడా అధ్యాస జరిగి ఉండాలి. అందువల్ల నేను నిలబడ్డాను. గచ్చామి, నేను వెళుతున్నాను, నడుస్తున్నాను అని. ఇది దేహధర్మాలే, క్రియాధర్మాలు. ఇది కూడా ఆత్మీయంగా అధ్యసించుకున్నాను. లంగయామి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఈ తిష్టామి, గచ్చామి, లంగయామి అనేది ఖరీదైనటువంటి యాక్షన్స్. ఎందుకంటే నడవమ్మ వృద్ధురాలంటే ఒక గంట నడుస్తున్నాను ఈ చివరి నుంచి ఆ చివరికి. అదే వయసులో అయితే కోర్టుకి వెళ్ళిపోతుంది, హార్బర్ అన్నీ వెళ్ళిపోతారు. ఇప్పుడు గంట మీరు చూడండి, మీరు ఆ ముసలాన్ని చూడండి, అడుగు మీద అడుగు వేసుకుంటాం. అప్పుడు భోజనం చేసి నిద్రపోయి లేస్తాం మనం. అంత ఆ యాక్షన్ చాలా ఖరీదైపోయింది వృద్ధాప్యంలో. కదలదు శరీరం అంటే, ఆ కదులుతున్నాము అంటే ఎంత ఆనందం అవుతుంది వాడికి. ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళంతా కాస్త కదలడం అంటే మహా ఆనందం. కొద్దిగా ఫిజియోథెరపిస్టులు కదిపేదానికే ఎంత డబ్బులు పుచ్చేసుకుంటారు.
నువ్వు నడిచావు 2 అడుగులు వేసావు కదమ్మా, ఎంతకి కనీసం 10,000 ఖర్చు అయిందా 2 అడుగులకి అంటారు కదా. ఖరీదే. అంటే ప్రతి యాక్షన్ కూడా చాలా విలువైందే, ఫలితమే. అందుకని దానికి కూడా సంబరపడిపోతుంటారు మనుషులు. నేను ఇదివరకు నడవలేకపోయా, నడుస్తున్నా, కూర్చోలేకపోయినా కూర్చుంటున్నా. చూసారా ఇలా లంఘయామి అంటే జంప్ చేస్తా. ఇది కూడా ఏ ధర్మం? దేని ధర్మం? శరీర ధర్మే, దేహధర్మం మీద కూడా. అందుకని స్థూలంగా ఉన్నా, కృషించిపోతున్నా, ఎర్రగా ఉన్నాను, కూర్చుంటూ నడుస్తూ ఉన్నాను, ఎగురుతూ ఉన్నాను, ఇవన్నీ కూడా ధర్మాలు. దేని మీద ఆరోపణ చేశాము? ఆత్మయందు. ఈ స్థూలమైన దేహ ధర్మాలని ఆత్మయందు ఆరోపించాలంటే డైరెక్ట్ గా జరుగుతుందా, లేకపోతే అది శిరాభాషం నుంచి అంటే అంతఃకరణము యందు భాషించిన లేకపోతే తోచేటువంటి ప్రత్యయాన్ని పట్టుకొని ఈ దేహ ధర్మాల్ని అంతఃకరణలో ఆరోపణ చెయ్యాలి. అంతఃకరణలో ఆ సాక్షిత్వం ప్రకాశం చేయకపోతే ఎవరి మీద ఆరోపించేదానికి లేదు. సుషుప్తిలో అక్కడ అంతఃకరణలో చిదాభాసుడు మాయమైపోయి ఉంటాడు కాబట్టి దేహ ధర్మాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టేదానికి లేదు. అక్కడ మాయమైపోయాడు చిదాభాసుడు కాబట్టి దేహమే మాయమైపోతాడు. అద్దం లేదు కదా, అద్దంలో ప్రతిబింబమే కనిపించదు. నీళ్ళే లేవు కదా, నీళ్ళల్లో ప్రతిబింబమే. అంతఃకరణమే లేదు కదా, ఇక దేహమే ఉండదు కాబట్టి అధ్యాస మాట ఇక ఏమిటి? అధ్యాస విధ్యాసం ఉంటుందా? అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని మనం ఒక విచిత్రమైన మాటని తెలుసుకున్నాం. ఎప్పుడైనా సరే ఎవడైనా బాగా ఉన్నాడు, బాగా లేదు, స్థిమితంగా ఉన్నాడు, అలాగా ఆ మాటలకి అర్థమే లేదనమాట. ఎవడైనా అంటే అర్థమే లేదు. మీకేమని అర్థం కావాలి? డూప్లికేట్ ఇది. ఎవరైనా మీకు కనిపించారనుకోండి, ఎవరైనా వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు లాభం లేదు, నేను నిజం కాదులేండి. ఎందుకయ్యా అంటే మీరు చెప్పేవన్నీ కూడా అధ్యాసతో కూడుకున్న మాటలే అన్నమాట. బాగా ఉన్నానన్నా, బాగా లేదన్నా, అవన్నీ కలిపి ఇతర ధర్మాలను ఆరోపణ చేసుకునే ఉన్నాం. అలాగా దేహ ధర్మాలు కూడా ఆరోపణ చేసుకుని ఎందుకు ఆ విధంగా ఫీల్ అయిపోతున్నామంటే ఏం చేయను, ఇంత లావుగా ఉండి తిరగలేకపోతున్నా, అందరూ ఏమన్నా అనుకుంటారని. చూసారా? అలాగా ఇదివరకు బంధువుల ధర్మాలను ఎలాగా భార్య బిడ్డల ధర్మాలు వేసుకున్నట్టుగానే వీడి దేహ ధర్మాలు వేసుకొని కూడా ఫీలింగ్ గా ఉందా లేదా ఆయనకి సిగ్గుపడిపోతున్నాడు. అలాగే కృషి అది. అలాగే మొహం మీద ఏదైనా యాసిడ్ వేడి నీళ్ళు ఏదో పడి మొహం చిరాగ్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు కనిపిస్తాడా? అప్పుడు ఏం వేసుకుంటాడు? ముఖం మీద ఏదో ఒక గుడ్డ గిడ్డ అడ్డు పెట్టుకొని చూసారా? ఎందుకు అలాగా అంటే ఆ దేహధర్మం అలాగా లేదు అని. ఆ దేహధర్మం దేహం ఉందే నేను ఎలా అనుకున్నావు? అంతఃకరణలో అధ్యాసపడదు. నేనిది నాది ఇది అని అంతఃకరణలో ఉంది కదా. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద అక్కడే పడిపోయాయి కాబట్టి ఇవన్నీ అలా ఉండాలి. అంతఃకరణంలో ప్రకాశించేటువంటి ఆభాస, దాని యొక్క యథార్థము కూటస్థ అద్వయాత్మ అని మీకు తెలిసిందనుకోండి, మీకు అధ్యాస పని చేయదు. అంతఃకరణంలో భాషించేటువంటి ఆభాస స్వభావము అది కూటస్థమైనటువంటి ఆత్మే, నిత్య సాక్షి అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీరు అధ్యాస వీక్ అయిపోతుంది. అదే నా స్వరూపం, నేనే అయ్యున్నాను అని తెలియగానే అహం సాక్షి అని తెలియగానే అధ్యాస ఏమైపోతుంది? తడలింపు వచ్చేస్తుంది, పనిచేయదండి. అధ్యాస స్వభావుడే నేను అనుకున్నానంటే అహంకారాత్మకుడు కాబట్టి ఇవన్నీ అధ్యాస బాగా పనిచేసేస్తుంది. అందువల్ల జీవితంలో ఎప్పుడైనా సరే సుఖము దుఃఖము ఇవన్నీ కల్పితాలే, నిజం కాదు.
ఆత్మయందు సుఖిత్వాది ధర్మాలే లేవు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో సుఖం కోసం ఎంపర్లాడరు, దేని కొరకు పరిగెత్తరు, దేని కొరకు పరిగెత్తవలసిన పనే లేదన్నమాట. అట్లా ఇంద్రియ ధర్మాన్, అలాగే ఇంద్రియ ధర్మాలు అనమాట. ఇంద్రియ ధర్మాలు అంటే ఏమే చెప్పండి, మీ దగ్గర ఉన్నవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇత్యాది. ఇక్కడేమో జ్ఞానేంద్రియ ధర్మాలు చెప్తున్నారు. జ్ఞానేంద్రియ ధర్మాలు దేహ ధర్మాల్లోకి వచ్చేస్తుంది అవన్నీ, కర్మేంద్రియాలన్నీ. ఇప్పుడు జ్ఞానేంద్రియ ధర్మాలు చెప్తున్నారు. మూక, కాణ, క్లీబ, బధిర, అంధోహమితి. ఇది జ్ఞానేంద్రియ ధర్మాలు. మూగవాణ్ణి, కాణ ఒక్క కన్ను వాణ్ణి, క్లీబ నపుంసకుడును, బధిర అంటే గుడ్డివాణ్ణి, చెవిటివాణ్ణి, అంధోహం గుడ్డివాణ్ణి. ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియ ధర్మాలు. ఇవన్నీ అంటే జ్ఞానేంద్రియ ధర్మాలు. ఈ జ్ఞానేంద్రియాదులు చూసారా బయటికి కనిపించేవిగానే కాదు, జ్ఞాన ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు. మూక, కాణ, క్లీబ, బధిర, అంధోహం. ఈ ధర్మాలను కూడా అంతఃకరణం ఎందు అధిశింపబడినటువంటి ఆత్మ ఎంతో వేసుకుంటారు. అంటే అంతఃకరణావచ్ఛిన్నమైన, అంటే అంతఃకరణానికి పరిమితమైన, అంతఃకరణం ఎందు భాషించేటువంటి ఆత్మ ఎందు వేసుకుంటారు. అంతఃకరణం ఎందు భాషించే ఆత్మ ఎవరో తెలుసు కదా మీకు, అధ్యాసతో ఉన్నవాడే అహంకారి, అహం ప్రత్యయుడు. అహంకారి, అహం ప్రత్యయుడు. డైరెక్ట్ గా వేసుకోలేడు, అట్లా కుదరదు. సరాసరి మీరు పరమాత్మ ఉన్న స్థానానికి మీరు వెళ్ళలేరు. అధ్యాసకి పరమాత్మ సూర్యుడిని సరాసరి మీరు వ్యవహారంలోకి దించుకోలేరు. సూర్యుని యొక్క కిరణాలు అలాగా అంతటా వ్యాపించినప్పుడు వ్యవహారంలోకి దించుకుంటారు, వాడుకుంటారు. అట్లాగే అంతటా వ్యాపించినటువంటి సాక్షి చైతన్యము ఆకాశం వలె సర్వ హృదయాలలో ఉండేటప్పటికీ అధ్యాసకి అవకాశం ఏర్పడిందే గాని సరాసరి సాక్షి చైతన్యం దగ్గరికి పోయి మనం అధ్యాస చేసేదానికి ఏముండదు కదా. సుషుప్తిలోకే వెళ్ళలేము, సుషుప్తి యొక్క స్వరూపం అది, మరి వెళ్లేదానికి కుదరనే అదే అనమాట. తథా అంతఃకరణ ధర్మాన్. ఇప్పుడు అంతఃకరణ ధర్మాలు అనమాట. అంతఃకరణం అంటే తెలుసు కదా, లోపల కారణము, లోపలే కారణము. ఒక్కోటి పైకి తీసుకెళ్లారు చూడండి, పైకి తీసుకెళ్ళారు. ముందు నుంచే మనం చెప్తున్నాం అహమేవా అనే దానికి ముందుగానే అంతఃకరణ ధర్మమేనయ్యా, అక్కడి నుంచే బయలుదేరింది అధ్యాస అని చెప్పేసి. ఇప్పుడు అంతఃకరణ ధర్మం. ఇప్పుడు చాలా మందికి అంతఃకరణం అంటేనే తెలియదు, మనసు అంటే కూడా తెలియదు, అసలు ఊరికే మాటలు వాడుకుంటారు. అందువల్ల అంతఃకరణం అనగానే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తాహంకారం, దీనంతా కలిపి సముదాయానంతా అంతఃకరణం అంటాం, లోపలి కారణము ఉంటాం. ఇది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా దాని ఫలితానం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది అంతఃకరణ ధర్మము. అంతఃకరణం యందు ప్రకాశించినటువంటి ఆభాస స్వరూపుడైనటువంటి ఆత్మ, దాని వల్లనే అంతఃకరణం ప్రకాశిస్తుంది, దానివల్ల ప్రకాశం. ఈ అంతఃకరణము అన్ని రకాల వ్యవహారాలను చేయగలుగుతుందంటే ఆ సత్తా చైతన్యం మాత్రంగానే చేయగలుగుతుంది. సత్తా చైతన్యం మాత్ర వ్యాప్తి లేకుండా అంతఃకరణము ప్రవృత్తికి లోనుగానే కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి తథా అంతఃకరణ ధర్మాలు అనగానే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ధర్మి భావాలన్నాయి ఇక్కడ. అంతఃకరణము ఇప్పుడు ఆ పైవాటికి కూడా అన్నిటికీ ధర్మాలు అన్నారు కదా, ధర్మి అది అనమాట. దేహ ధర్మాలు అంటే ధర్మి ఎవరు? దేహం. దాని ధర్మాలు ఏంటి? ఇలాగా. ఇంద్రియ ధర్మాలు అన్నారు అనుకోండి, ఇంద్రియము ధర్మి, దాని ధర్మాలు అనగానే అవి. అలాగా మనం ప్రాణ ధర్మాలు అన్నారు అనుకోండి, ప్రాణం ధర్మి,
అదంతా ధర్మాలు. అలాగ మనోధర్మం అన్నారనుకోండి, మనసు ధర్మి అంటే ధర్మం కలిగినది అన్నమాట. కాబట్టి అంతఃకరణ ధర్మాలు అనగానే అంతఃకరణము ధర్మి, దానికి ఉండేటువంటి ధర్మాలు అంటే చెట్టు కొమ్మల్లాగా కార్యకారణాలు అట్లా. ఇప్పుడు అంతఃకరణ ధర్మాలు ఎలా ఉంటాయి? అంతఃకరణం దాని ధర్మాలు అర్థం చేసుకోవాలన్నా, దాని ధర్మాలు మనం అనుభవించాలన్నా అక్కడ అహంప్రత్యుడు ఉండాలి కదా. ఆల్రెడీ అధ్యాసకి లోనయ్యే ఉంది కాబట్టి అంతఃకరణం దాని ధర్మాలు అనుభవించేవాడు కూడా అక్కడే. దాని ధర్మాలు కూడా ఓన్గా అక్కడికక్కడే అనిపిస్తాడు. అట్లాగనమాట. ఇప్పుడు ఎవరైనా సరే దగ్గరుండి అనుభవించటం, దూరంగా ఉండి అనుభవించటం. ఇప్పుడు ఎక్కడైనా పొగ పట్టేసింది అనుకోండి, ఒక గది నిండా ఆ మనుషులు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు పొగ చూరితో ఉంటారు, పొగ చుట్టుకొని ఉంటారు. ఆ పొగ బయటకు వచ్చింది అనుకోండి, కొంతమందికి జ్ఞానేంద్రియంలోకి వచ్చి తుమ్ములు వస్తాయి, కళ్ళు పండుతాయి. మరి అక్కడే ఉన్నవాడు ఏమైపోవాలి? వాడు మొత్తం అదే, లోపల బయట మొత్తం అదేనమాట. పొగలో చుట్టుకుపోయేవాడు. రైలు గీలు కాలిపోతున్నది అనుకోండి, దానిలో ఉన్న వాళ్ళంతా పొగతోనే వాళ్ళు చుట్టుకుపోయి ఉంటారు, అందుకని మసిబొగ్గు అయిపోతారు. బయట వాళ్ళకేమో పొగ కంటికి ముక్కులకి తగులుతాయి. అట్లాగే అంతఃకరణంలో ఉండే ఆభాస జీవుడు ఉన్నాడే, వాడి ధర్మాలతో వాడు ఏమవ్వాలి? అతి సమీపం కదా, బాగా పెనవేసుకోవాలి. దాన్ని ఏమంటాం మనం? పెనవేసుకున్న భావాన్ని తాదాత్మ్యము. అందుకని వెంటనే స్పందనలు వచ్చేది మనకి, వెంటనే మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. అది అంతఃకరణ ధర్మాలు. కాబట్టి అంతఃకరణ ధర్మాలు సున్నితమంగాను సూక్ష్మంగాను చూసారా, విడదీయడానికి వీలు కాకుండాను ఉంటాయన్నమాట. చేదే చాలా కష్టం అనమాట. అక్కడ దేహాన్ని చూపించినట్టుగా ఇక్కడ చూపించలేరు. దేహాన్ని, రంగుల్ని, రూపాల్ని, మనుషుల్ని చూపించినట్టుగా ఇక్కడ చూపించలేరు. అర్థం కాని పరిస్థితి, చెప్పలేరు కూడా, చెప్పలేరు. ఏదో ఒక మాట, అది కూడా అటు ఇటు స్పష్టంగా ఉండనే. అందువల్ల అంతఃకరణ ధర్మాల్ని ఆధ్యాత్మిక రంగంలోనే అంతఃకరణ ధర్మాన్ని పట్టుకోగలుగుతారు ఎవరైనా. మిగిలిన చోట పట్టుకోవడం అంత తేలిగ్గా. ప్రతిదాన్ని అలాగా సూక్ష్మంగా పాయింట్ అవుట్ చేయొచ్చు. ఇలాంటి చాలా కష్టం. అలాగ తెర మీద పెట్టుకొని చూసినట్టే అలా చూడగలుగుతా ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక విచారం బాగా ఉండాలి, కృషి చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి అంతఃకరణ ధర్మాలు ఎలా ఉంటాయి చెప్తున్నా. కామ, చూసారా, కోరిక, చూసారా. మనం కడుపులో ఏదైనా స్టమక్ లో తేడా వస్తే ఆ గ్యాస్ గీస్ అని అవి ఇవి అని అనుకున్నట్టుగా మొత్తం అవన్నీ క్లీన్ చేసేసుకున్నట్టుగానే మొత్తం గడపంతా క్లీన్ చేసుకున్నానండి. ఆ మందేనా ఈ మందేనా నీళ్లు దాగా శంఖ ప్రక్షాళన చేశా. అట్లాగే అంతఃకరణాన్ని కూడా శంఖ ప్రక్షాళన చేసేయాలన్నమాట. అది బాగా ఆధ్యాత్మిక విచారణ తీసుకొని హృదయ గ్రంథులన్నీ బాగా విడదీసుకొని దానిలో వస్తు వివేకం చేసుకోవాలి. చేస్తే శంఖ ప్రక్షాళన దొరకదు. అర్థమైందా? హృదయ గ్రంథులన్నీ పెడతాం. అది గొప్ప విషయం అన్నమాట. అప్పుడు అంతఃకరణం మన అదుపులో స్థిరంగా ఉంటుంది. దీన్నే స్థిర బుద్ధి అని చెప్పేసి, శుద్ధ బుద్ధి, పరిశుద్ధమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి అనేది అన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. అంతఃకరణ ధర్మాలు మొట్టమొదటిది చూసారా, అధ్యాస ఉంటుంది కాబట్టి కామం ఉంటుంది. ఆరోపాలు ఉంటాయి, దాంట్లో కామం ఉంటుంది, కోరిక.
కోరికలు ఘటమా పటమా అని తెలీదు. అది కొండ, ఆ వస్తువులు, అవి ఇవి అని డీటెయిల్స్ ఉండవు. దానికి కోరిక ఉంటుంది, కోరే స్వభావం ఉంటుంది. ఏదైనా కొనొచ్చు. కోరికను పెట్టుకొని వస్తువులు తారుమారైపోవచ్చు, వెనక్కి ముందుకి అవ్వచ్చు. ఉండేది మాత్రం ఏంటి? కోరిక. ఏదో కావాలి 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 కావాలి, పొందాలి 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 ఉంటుందన్నమాట. ఎక్కడ? ఆ స్వభావం కానీ మీకు ఉంటే మాత్రం మీరు ఎంతకాలమైన బతుకుతారు. మీరు కోరికలు పెట్టుకోనే మనుషులు మందుల నుంచి ప్రాణం బయటికి రాదు, బయటికి రాదు. అది ఎందుకని? కావాలి కావాలి పొందాలి పొందాలి చెయ్యాలి చెయ్యాలి అనిపించలేదు అది చేయలేదు ఇది చేయలేదు అట్లా. అందుకనే ముసలివాళ్ళైనా ఆ పిల్లల్ని చూసుకుంటూ అలా బతికేయాలని. ఇంకా మా శరీరాలే మేము మాతో కష్టపడుతుంటే నువ్వేంటి మా కోసం నీ శరీరాన్ని ఉంచుకోవటం అని వదలబుద్ధి కాదు. అందువల్ల ఉపయోగం లేని దేహాన్ని వదిలేద్దాము అని అనుకోదు. ఏది? ఆ కోరిక. వివేకం లేదు కదా, ఏం చేస్తాం అంటే ఆ కోరిక అంత బలవంతంగా ఉంటుందన్నమాట. అందుకని ఇంకో జన్మ ఎత్తేదానికి మూలం ఎవరు? కోరిక. డిస్టర్బ్ అవ్వదు కదా, వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఇంటి నుండి ఇంటికి మారడం, వస్తువుల నుండి వస్తువులకు మారడం, మళ్ళా మన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మనం బతికి రావడం, చాలా కాలం అలా శరీరంతో ఏగడం, అలాగే ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కోరికల పని. కోరిక పని అనమాట. అంత బలంగా బలీయంగా ఉంది కోరిక అన్నమాట. ఆ కోరికను కూడా మనం చూడగలగాలి అంతఃకరణలో. వివేకం చేస్తే తెలుస్తుంది. అధ్యాస చేయబడిందని మనకు తెలీదా? ఇదేంటో నేను ఇంకా పెట్టుకొని ఉన్నానేంటో అట్లా. కాబట్టి శరీరంలో పట్టు ఉండిపోవాలి కానీ కోరికలో పట్టు ఉండరు. శరీరంలో పట్టు ఉందండి, ఇంకా ఉండిపోయింది. అది నాకు పట్టు తగ్గిపోయింది అని ఉండాలి. కానీ శరీరంలో పట్టుపోయి ఇంకా కోరికలో పట్టుగానుంటే ఎవరు కాపాడలేరు. ఎవరిలో పట్టు తగ్గాలి? ముందు కోరికలో పట్టుతారు, అంతఃకరణలో పట్టు తగ్గిపోవాలన్నమాట. అంటే వివేక వైరాగ్యాలు జనించాలి. కానీ వివేక వైరాగ్యాలు చూసుకోవాలి మన జీవితంలో. అందువల్ల శరీరంలో పట్టు బాగా ఉంది, ఆహారం అన్ని సక్రమంగా నియమ నిబంధనలుగా తీసుకుంటూ ఉన్నాము అంటే అది మంచిదే. అది మంచిదే. కొద్ది రోజులు శరీరమే ఉండగలుగుతున్నప్పుడు మనకేంటి? ఈ మనసు ఉండాలి అనుకున్నది అనుకోండి, అదేదో అవివేకంతో కూడుకున్నటువంటి కాలం పడుతుంది. కామ సంకల్ప, దానివల్ల సంకల్పాలు వస్తూ ఉంటే కోరికల యొక్క నిమిత్తం చేసుకొని వస్తుంటుంది, ఆధారం చేసుకొని వస్తుంది సంకల్పం. కోరికలను వ్యక్తం చేయడమే సంకల్ప లక్షణం, కోరికల్ని వ్యక్తం చేయడం. కాబట్టి సంకల్పాలు బహువిధాలుగా ఉంటాయి, కోరిక ఒకే విధంగా ఉంటాయి. అన్నిట్లో కోరికే మూలం, విత్తనం లాగా. ఈ చెట్టు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అంతా సంకల్పాలు. విచికిత్స, ఆ సంకల్పాలు అవుతుందా కాదా, నిజమా కాదా, అబద్ధమా, అవుతుందా, ఏమవుతానో అనేది విచికిత్స అనమాట. అంటే సంశయం. జీవితం అంతా ఏముంది మీకు సంశయం. సరిగ్గా బతుకుతానా, జీవిస్తానా, చూస్తారా, ఎవరన్నా కాపాడతారా, ఎలాగా ఉందో నా పరిస్థితి చెప్పలేకపోతున్నా. జాతకాలు, జ్యోతిషాలు, ఆ కావాలి వాళ్ళ ముఖం చూసి ఏం చెప్తారు, చెయ్యి చూసి ఏం చెప్తారు, కాలు చూసి ఏం చెప్తారు, వ్యాధి చెప్పారు. ఇట్లా
సంశయం అన్నమాట జీవితం మీద. గత జీవితం సంశయాలతో గడిచింది, రాబోయే జీవితం కూడా సంశయాలే. ఇప్పుడు కూడా సంశయమే. బతుకుతానంటారా ఈ క్షణానికి? ఏమో, నా పరిస్థితులు బాగానే ఉంటాయా? ఇట్లా సంశయాలు. ఇది ఉంటుందన్నమాట, అంతఃకరణ ధర్మం అనమాట. అది అంతఃకరణ. అందుకనే జనాలందరూ ఈ టైపే చికిత్సతో ఉంటారన్నమాట. చికిత్స సంశయ ఏమిటి ఇప్పుడు ఉండేది? నిజమేమిటి? పరమార్థం ఏమిటి? అని ఉట్టిదే చెత్తంతా. దీంట్లో సంశయం ఎందుకు? చెత్తే, మొత్తం చెత్త, మొత్తం వ్యర్థమైన జీవితం. ఇవన్నీ మనం కల్పించుకున్నవే, నామరూపాలే, ఏది సత్యం కాదు. దీంట్లో సంశయం ఎందుకు అనే పరమార్థ విచారం చేస్తే తప్ప సంశయం నివృత్తిగానే. కాబట్టి జనాలంత సంశయంతోనే నశిస్తారట. సంశయాత్మ నశి. అందుకనే ఈ జనాలు సంశయాలు పెట్టుకుంటారు. చూసారా, సంశయాలకు వెనకాల ఏముండాలి? సంకల్పాలు. సంకల్పాల వెనకాల ఏముండాలి? కోరికలు. ఇలాగ అధ్యవసాయాది నిశ్చయం అన్నమాట. సంశయం తర్వాత నిశ్చయం. ఆ నిశ్చయం కూడా యథార్థమైనది ఎలా వద్దులేండి, కాదు. నిశ్చయం, అబ్బా నాకు నిశ్చయం కలిగింది, ఆయన కలిగించాడు, ఈయన కలిగించాడు, ఇది కలిగించింది, అది కలిగించింది అని చెప్పేసి. అంటే వాళ్ళెవరూ నిశ్చయం కలిగించటం కాదు, అసలు నువ్వు నిశ్చయం చేసుకున్నావా? ఇది బాగానే ఉంటుంది బొమ్మ అని చెప్పేసి. ఆయన బాగానే ఉంటుంది బొమ్మ అన్నాడు కదా, ఇంకేమిటి అంటే నువ్వేమనుకున్నావు? ఆయన చెప్పిన మాట మీద దీన్ని నమ్మకం అంట. సరే, ఇలాగా నిశ్చయాలు ఉంటాయన్నమాట. దాన్ని కూడా అధ్యసించుకోండి. అది కూడా అంతకన్నా ధర్మం. ఇది బుద్ధి ధర్మం అన్నమాట. విచికిత్స, సంకల్పము, కామము అంతా కలిపి మనోధర్మం. ఆ యొక్క అధ్యవసాయం అనేది బుద్ధి ధర్మం. బుద్ధి ధర్మం పెట్టుకొని ఉంటాడు. ఏవం గుర్తుపెట్టుకోండి. ఏవం అహం ప్రత్యీనం అశేష స్వప్రచార సాక్షిని ప్రత్యేగాత్మనే అధ్యస్య తం చ ప్రత్యేగాత్మానం సర్వసాక్షిణం తద్విపర్యేణ అంతఃకరణాదిషు అధ్యస్యతి. ఈ ప్రకారంగా అహం ప్రత్యీనం, ఇలాగ నేననేటువంటి ప్రత్యయము, నేననేటువంటి అహంభావము, నేననేటువంటిది ఆభాస జీవుడు, ఆయన్ని అహం ప్రత్యయనం, వీటిలన్నిట్లో నేననేది ఉందా లేదా? అన్నిట్లో దేహ ధర్మాల్లో, ఇంద్రియ ధర్మాల్లో, ప్రాణధర్మాల్లో, మనోధర్మాల్లో, బుద్ధి ధర్మాల్లో, అంతఃకరణ ధర్మం, వీటిలన్నిట్లో కూడా భార్య బిడ్డలు, వాటి ఎందు విషయాలు, వాటి ఎందంతా కూడా నేను ఉన్నదన్నమాట మెయింటైన్ చేసేది. ఆ నేను ఆల్రెడీ అధ్యాసకు లోనయ్యే ఉంది. ఆ అధ్యాసకు లోనైన నేనుని ఏమండే ఆత్మ ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. ఆత్మ చూపిస్తున్నాడు అన్నమాట. ఏది? అధ్యాసకు లోనైన నేనుని ఆ నేనుతో కలుపుకొని దేహేంద్రియ ధర్మాలు, విషయాలన్నిటినీ ఎక్కడ చూపిస్తున్నాడు? ఇవన్నీ కలిపి ఆత్మ ఏం చూపిస్తున్నాడు. అంటే అద్దంలో కనిపించేవాడే నేను అని. అద్దంలో నేనే అద్దంలో కనిపిస్తున్నాను అంటోలా, నేనే అంటం లేదు. అద్దంలో కనిపించేవాడే ఇట్లా. అట్లాగా ఈ అంతఃకరణలో పుట్టి దేహేంద్రియ ధర్మాలలో అభిమానం పెట్టుకున్నటువంటి అహం ప్రత్యయుణ్ణి ఆత్మగా చూపిస్తున్నాడు. అంటే ఆత్మ సాక్షి అని చెప్పడం లేదనమాట. అది జరిగింది జనాల్లో, ప్రతి ఒక్కళ్ళు జరిగింది. స్వాముల వారిలో కూడా అది జరిగింది. జరిగి జనాలందరూ ఈ టైపులో పాటు పడుతున్నారు.
అదనమాట వాక్యం. అందువల్ల అశేష సుప్రచార సాక్షిని సరే, అశేషం అంటే పూర్తిగా అంత అన్నిటికీ తన ప్రకాశం చేత ఉండేటువంటి అంతఃకరణము, అహంకారము, ఇంద్రియ, విషయ అన్నిటికీ కూడా సాక్షిగా ఉండేటువంటి తన యందు ఈ తోచినటువంటివన్నీ దానికి తాను సాక్షిగా ఉండేటువంటి ఆత్మ యందు ఇది పడేస్తున్నాడు. ఈ అధ్యాసం వేసేస్తున్నాడు. సర్వసాక్షి, బాహ్యాభ్యంతరములు అజంగా, నిత్యంగా, సాక్షి మాత్రంగా, చిన్మాత్ర ఘనంగా ఉండేటువంటి ఆత్మ యందు ప్రత్యేగాత్మని ఆయన మీద వేసేస్తున్నాడు అన్నమాట. నిత్య సాక్షి ఆయన మీద ఈ అధ్యాసని వేస్తున్నాడు, గురి చేస్తున్నాడు అనమాట అధ్యాసకి. ఆయన్ని తంచు ప్రత్యేగాత్మానం సర్వసాక్షినం తద్విపర్యేణ అంతఃకరణాదిషు ఉద్దేశం. అట్లాంటి ప్రత్యేగాత్మ స్వరూపుడైనా సర్వసాక్షి అయినా నేనని చెప్పుకోబడేటువంటి ఆ యొక్క సాక్షి చైతన్యం అన్నిటికీ సాక్షి మాత్రుడిగా ఉన్నటువంటి ఆయన్ని దాని విపరీతంగా అంతఃకరణ ధర్మాలకు లోను చేస్తున్నాడు. ఒకదాని ధర్మలో ఒకదాని ఎదురు. ఇది రేపు ఒకసారి చెప్పుకొని ఏ ప్రకారంగా ఆత్మయందు ఇవి వేశాడు, వేసుకొని ఆ ఆత్మను అంతఃకరణాదులకి లోను చేశాడో, ఇలాగ ఒకదానికి ఒకటి లోను చేసి అభ్యసించుకొని ఎలాగ వ్యవహారం చేస్తున్నాడు, ఒక రకమైన తప్పు నిర్ణయం చేసేసుకొని వ్యవహారం ఎలా చేస్తున్నాడు అనేది చూపించారు ఇక్కడ. ఇలాగా ఎప్పటి నుంచో జన్మల నుంచి అందరికీ కొనసాగేటువంటి అధ్యాస వ్యవహారం ఇదే అని శంకర్ల వారు బయట పెట్టారు. ఈ రహస్యం ఇంకెవరికి లేదు. ఈ రకమైన సామర్థ్యం ఆయన ఒక్కరే బయటికి తీసుకొచ్చి అధ్యాసని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. ఓం సహనావతు సహనౌ